విద్య మరియు వ్యక్తిత్వ వికాసం అవసరం. భావిస్తే వారు వాటిని చేయలేరు, ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడి ద్వారా వారికి ఉన్న బుద్ధి కూడా మర్చిపోతారు. ఎలాగైతే ఆ ఒత్తిడి ద్వారా వాళ్ళు చదువులు కూడా మర్చిపోతాడని నేను భావిస్తున్నాను. దేశ నిర్మాణం అనేది అందరికీ అలా ఉండడం అనుకోవడం మన తప్పు. ఎందుకంటే అది వాళ్ళకి సాధ్యం కాదు. అందరూ అలాగే ఉండడం సాధ్యం కాదు అని నమ్ముతున్నాను. దేశానికి పునాది పిల్లలే. వారు చిన్న వయసులో నేర్చుకున్న విలువలు దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయి. పాఠశాలలో నేర్చుకున్నది మాత్రమే కాదు, సామాజిక కార్యక్రమాలు కూడా పిల్లలు విలువలు పునాది వేసే చోట్లగా మారుతున్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక్కై మంగళని వాగై మంగున అనగా మన చిన్నతనంలోనే మనము విద్యను లేదా ఏదైనా నేర్చుకోకపోతే పెద్దగైనాక నేర్చుకోవడానికి కష్టం అవుతుంది. అవునా కాదా? అవును.